Subscribe to Color Frames. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 229 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో ఛేదించింది. భారత జట్టు తమ తర్వాతి మ్యాచ్లో ఫిబ్రవరి 23న ఆదివారం దాయాది పాకిస్తాన్తో దుబాయ్ వేదికగా పోటీ పడనుంది. ఈ మ్యాచ్లో హాట్ ఫేవరెట్ గా టీమిండియా బరిలోకి దిగనుండగా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 3 వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్లో గనుక రోహిత్ శర్మ సెంచరీ సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్లో 50 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీ చేసిన 10వ బ్యాటర్ గా హిట్ మ్యాన్ నిలుస్తాడు. అలాగే టీమిండియా తరపున ఈ రికార్డు సాధించే 3వ బ్యాటర్ గా నిలుస్తాడు. ఈ జాబితాలో 100 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా 81 సెంచరీలతో విరాట్ కోహ్లీ 2వ ప్లేస్ లో ఉన్నాడు. 49 సెంచరీలతో రోహిత్ శర్మ 3వ స్థానంలో ఉన్నాడు. అలాగే హిట్ మ్యాన్ ఈ మ్యాచ్ లో మరో 14 సిక్స్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్ గా అగ్రస్థానంలో నిలుస్తాడు. ఈ జాబితాలో షాహిద్ అఫ్రిది 351 సిక్స్లతో మొదటి స్థానంలో ఉండగా 338 సిక్స్లతో రోహిత్ శర్మ 2వ ప్లేస్ లో ఉన్నాడు. అంతకుముందు బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో క్రికెటర్ గా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. రోహిత్ శర్మ 261 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించగా సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్లలో, విరాట్ కోహ్లీ 226 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. టాస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి హిట్ మ్యాన్ పెవిలియన్ చేరాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.